హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 27. సుందరీదేవి గారు భర్త వైపు అసహ్యంగా చూస్తూ, అసలు నువ్వు మనిషివేనా అడిగారు ఆవేశంగా. కాదు త్రిపుర, నేను మనిషిని కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడిని అన్నాడు భూపతి. బయట నుంచి తన తండ్రి మాటలు లీలగా వినిపిస్తూ ఉంటే డోర్ దగ్గరికి వచ్చి చాటుగా చూసింది అక్షర. అయినా ఇప్పుడెందుకు వచ్చావు అడిగారు సుందరీదేవి గారు కోపంగా. నా పెద్ద కూతురు కోసం అన్నాడు భూపతి ప్రశాంతంగా. నీ పెద్ద కూతురా? ఇప్పుడు అది నీ పెద్ద కూతురు కాదు, నా మేనల్లుడు సూర్య భార్య అక్షర. తను ఇక్కడ నీ పెద్ద కూతురు అంటూ ఎవరూ లేరు. వెళ్ళిపో, నా అల్లుడు వచ్చేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కనీసం ప్రాణాలైనా దక్కుతాయి, లేదంటే అడ్రస్ లేకుండా పోతావు బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుందరీదేవి గారు. అక్షర తన మొబైల్ తీసుకొని వెంటనే సూర్యకి కాల్ చేసి విషయం చెప్పి ఫాస్ట్గా రమ్మని చెప్పి కాల్ కట్ చేసి జరిగేది చూస్తూ ఉంది. ఇప్పుడు నీ పెద్ద కూతుర్ని పిలుస్తావా లేదా మొగుడి చేతిలో చస్తావా? నిన్ను చంపేంత ఇంటెన్షన్ అయితే నాకు లేదు, కానీ నువ్వు నా పెద్ద కూతుర్ని పిలవకపోతే మాత్రం ఇప్పటికిప్పుడే చస్తావు అన్నాడు భూపతి కోపంగా. పిలువను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు సుందరీదేవి గారు కూడా అంతే మొండిగా. నిన్ను అంటూ సుందరీదేవి గారి పీక పట్టుకొని గాల్లోకి లేపాడు భూపతి. అది చూసిన అక్షర కంగారుగా పరుగున బయటకి వచ్చింది. ఏం చేస్తున్నారు? మమ్మీని చంపేస్తావా అడిగింది అక్షర కోపంగా. అక్షర తల్లి, నీకోసమేరా ఇదంతా చేస్తుంది. ఇదిగో మీ అమ్మ చూడు, నిన్ను పిలవమంటే అస్సలు పిలవడం లేదు అన్నాడు భూపతి భార్యని వదిలి కూతురి దగ్గరికి అడుగులు వేస్తూ. ఎందుకొచ్చావు? అదేంటి చిట్టి తల్లి, తండ్రి ఇన్ని రోజుల తర్వాత నీ ముందుకి వస్తే ఎలా ఉన్నారు అని కాకుండా ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావు అడిగాడు భూపతి ఎక్కడ లేని ప్రేమ నటిస్తూ. ప్రేమ నటించకండి డాడీ, ఆ ప్రేమకి మోసపోయే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు పాత అక్షరాన్ని కాదు, ఇందాక అమ్మ చెప్పినట్టు నేను మిసెస్ సూర్యాని అంది అక్షర. ఏంటే పోనీ కదా అని ప్రేమగా మాట్లాడుతుంటే చాలా ఎక్కువ చేస్తున్నా. ఆడు తాళి కట్టకుండానే నీ మొగుడైపోయాడా అంటూ నీచంగా చూశాడు కూతురి వైపు. తన తండ్రి నుంచి అలాంటి మాటలు విన్న అక్షర గుండె అక్కడికక్కడే పగిలిపోయింది. అసలు నువ్వు నా తండ్రివేనా? ఇన్నాళ్ళు ప్రాణం ఇచ్చింది ఈ తండ్రి కోసమా? లేదు, నువ్వు నా తండ్రివి కాదు, నువ్వు ఒక నరరూప రాక్షసుడివి. నీలాంటి వాడి కోసమా నేను, మా అమ్మ, మా చెల్లి ఎంతో ఏడ్చాం. నీలాంటి వాడి కోసమా నేను నా జీవితాన్ని కూడా నాశనం చేసుకోవాలి అనుకుంది? ఛీ, అవునులే, కన్న కొడుకుని చంపాలి అనుకున్నావు. అలాంటి నీకు నన్ను ఇలాంటి మాటలు అనడం పెద్ద లెక్క కాదు కదా అంది అక్షర విరక్తిగా నవ్వుతూ. మూసుకొని నాతో పాటు రా, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు భూపతి. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు సూర్య ఇంకా అమర్. సూర్యాని అమర్ని అక్కడ చూసిన భూపతి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. బావా అంటూ పరుగున సూర్య దగ్గరికి వెళ్ళి సూర్యాని గట్టిగా హత్తుకుంది అక్షర. బావా, వాడు నువ్వు లేని టైంలో అమ్మ పీక పట్టుకొని అమ్మని చంపబోయాడు అంది అక్షర. ఏంటే ఏదో సొంత మొగుడు అన్నట్టు అన్నీ వాడికి చెప్తున్నావు? అయినా నువ్వు వాడికి ఇంకా పెళ్ళానివి కాదు. అకార్డింగ్ టు ద లా నువ్వు నా దగ్గరే ఉండాలి, వాడి దగ్గరికి వెళ్ళడానికి నీకు అనుమతి లేదు అంటూ సూర్య అక్షర దగ్గరికి వచ్చి అక్షర చేయి పట్టుకొని తన వైపు లాక్కున్నాడు భూపతి. సూర్య వెంటనే అక్కడే కొంచెం దూరంలో ఉన్న దేవుడి మందిరంలోకి వెళ్ళి అక్కడే ఉన్న ఒక ఇనుప పెట్టి ఓపెన్ చేశాడు. అందులో ఇంకొక చిన్న పెట్టి ఉంటే దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న తాళిని బయటికి తీశాడు. వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకొని అక్షర దగ్గరికి ఫాస్ట్గా వచ్చాడు. ఏంట్రా, ఇప్పుడు నువ్వు తాళి కడతావా కోపంగా అడిగాడు భూపతి. సూర్య కూడా అంతే కోపంగా భూపతిని లెఫ్ట్ లెగ్తో ఒక్క తన్ను తన్నాడు. ఎగిరి 6 అడుగుల అవతల పడ్డాడు భూపతి. రే సూర్య, నిన్ను చంపేస్తాన్రా అంటూ పైకి లేచి వచ్చే గ్యాప్లోనే అక్షర మెడలో 3 ముళ్ళు వేశాడు సూర్య. అది చూసి షాక్ అయ్యి అలా ఉండిపోయాడు భూపతి. ఏంటి భూపతి మామ, షాక్ అయ్యావా? నీ కూతురు ఇప్పుడు నా పెళ్ళం,
చట్ట ప్రకారం. అయినా నీకు డబ్బు పిచ్చి బాగా ముదిరిపోయి అర్థం కావట్లేదు కానీ, నీ కూతురికి నాకు చిన్నప్పుడే పెళ్లయిపోయిందిరా. ఇప్పుడు నీ కూతురు మెడలో తాళి కట్టాను చూడు, అది చిన్నప్పుడు ఆట వస్తువు అనుకుని దాని మెడలో కట్టిన అదే పసుపు తాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దాని మెడలో కడుతున్నాను అన్నాడు సూర్య పొగరుగా. రేయ్ సూర్య! నిన్ను అంటూ సూర్య మీదకి వస్తున్న భూపతిని అడ్డగించింది అక్షర. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి భూపతి గారు. మిమ్మల్ని కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్లే దుస్థితికి తెచ్చుకోకండి. మర్యాదగా మా జీవితాలలో నుంచి వెళ్ళిపోండి. మీరన్న దాని ప్రకారం ఇప్పుడు సూర్య నా భర్త. ఇది నా భర్త ఇల్లు. అంటే నా మెట్టినిల్లు. మీరిక్కడ ఏదైనా గొడవ క్రియేట్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. కాబట్టి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కోపంగా చూస్తూ చెప్పడంతో, చూస్తాను మీరందరూ ఎలా హ్యాపీగా ఉంటారో నేను కూడా చూస్తాను. నీ చేతులతో నుంచి ఆస్తిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అంటూ అక్షర వైపు, సూర్య వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూపతి. సూర్య సుందరీదేవి గారి దగ్గరికి వెళ్ళాడు. అత్త, నన్ను క్షమించు. కనీసం నీ పర్మిషన్ అడగకుండా అక్షర మెడలో 3 ముళ్ళు వేశాను అన్నాడు సూర్య ఆవిడ ముందు తలదించుకొని. సూర్య, నువ్వేం తప్పు చేశావని తలదించుకొని నిలబడ్డావు? సమయానికి నువ్వొచ్చి నా కూతురు జీవితాన్ని కాపాడావు. నిజంగా సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకున్నావు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నీ నిర్ణయం మీద నాకు ఎలాంటి కోపం కానీ అసంతృప్తి కానీ లేవు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సూర్య అంటూ చెప్పడంతో సూర్య కూడా ఆనందంగా అక్షర చేయి పట్టుకొని ఆవిడ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇద్దరూ ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఏ నీచుడి కళ్ళు మీ ఇద్దరి జీవితాల మీద పడకూడదు. హ్యాపీగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అంటూ నిండు మనసుతో కూతుర్ని అల్లుడిని దీవించారు సుందరీదేవి గారు. ఇద్దరూ లేచి సుందరీదేవి గారిని హత్తుకున్నారు. ఇందాక భూపతి పట్టుకున్నప్పుడు వాడి వేళ్ళ అచ్చులు సుందరీదేవి గారి మెడ మీద ఎర్రగా పడటంతో అక్షర ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి వెన్నపూస తెచ్చి తల్లికి అప్లై చేసింది. ఇప్పుడు నేనున్న సంతోషంలో నాకే నొప్పి కూడా తెలియడం లేదు అక్షర అన్నారు సుందరీదేవి గారు. ఇక్కడ శ్రీనిక అమర్కి కాల్ చేయడంతో అమర్ తాము ఇంటికి వచ్చిన విషయం చెప్పాడు. ఇక వెంటనే శ్రీ కూడా ఇంటికి స్టార్ట్ అయింది. ఇక్కడ శ్రీనిక వచ్చే టైంకి అటు కావ్య కూడా కాలేజ్ నుంచి రావడంతో ఇద్దరూ ఒకేసారి సూర్య అక్షరాల పెళ్లి గురించి తెలిసి షాక్ అయ్యారు. అదేంటి, నేను కాలేజ్కి వెళ్ళొచ్చే గ్యాప్లో పెళ్లి చేసేసుకున్నారా అని కావ్య అడిగితే, కనీసం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నాకు చెప్పకుండా వచ్చేసి పెళ్లి చేసుకున్నావా అన్నయ్య అంటూ అడిగింది శ్రీనిక. అసలు నేను శ్రీవదిన ఎన్నెన్ని ప్లాన్స్ వేసుకున్నామో తెలుసా? మీ ఇద్దరి పెళ్ళి ఎంత ధూమ్ధామ్గా చేయాలి అని. సంగీత్ పెట్టాలి, మెహందీ పెట్టాలి, హల్దీ పెట్టాలి, అన్ని ప్రోగ్రామ్స్లో మేము డ్యాన్స్ చేయాలి, మంచిగా ఫొటోస్ దిగాలి. ఇన్ని అనుకుంటే కనీసం ఒక్కటి కూడా లేకుండా అయిపోయింది మీ పెళ్ళి అంది కావ్య. కావ్య, అక్క బావల పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో జరిగింది అంటూ భూపతి గారు రావడం, ఆ తర్వాత జరిగిన విధ్వంసం అన్నీ పూసగుచ్చినట్టు చెప్పారు సుందరీదేవి గారు. శ్రీనిక వెంటనే సూర్య దగ్గరికి పరుగు తీసి, అన్నయ్య నువ్వు చాలా మంచి పని చేసావు. వదినని పెళ్లి చేసుకొని నిజంగా కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. లవ్ యూ అన్నయ్య అంటూ సూర్య బుగ్గ మీద ముద్దు పెట్టి, అన్నయ్య వదిన ఇద్దరికి కంగ్రాచ్యులేషన్స్ నవ్వుతూ ఇద్దరి చేతులు పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పింది. థ్యాంక్ యూ అంది అక్షర నవ్వుతూ. అక్క బావ ఇద్దరికి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పింది కావ్య. థ్యాంక్ యూ అన్నారు ఇద్దరు ఒకేసారి. సరే సరే, నేను ఒకసారి పంతులు గారికి ఫోన్ చేసి మాట్లాడతా అంటూ అక్కడి నుంచి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయారు సుందరీదేవి గారు. అమర్ కూడా శ్రీ ఇంకా కావ్యాలను తీసుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు. కేవలం అక్షర, సూర్య మాత్రమే మిగిలారు అక్కడ. చూసావా, అయినా అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవడానికి కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది అనుకున్నా. అప్పటి వరకు మన మధ్య దూరం తప్పదేమో అనుకున్నా. కానీ ఆ దేవుడున్నాడే చూడు, నేను పస్తులు ఉండడం అస్సలు ఇష్టం లేదనుకుంటా. అందుకే నా కోసం మన పెళ్ళి ఈరోజే అయిపోయేలా చేశాడు. ఆ శోభనం కూడా ఈరోజు రేపట్లో పెట్టేస్తే బాగుంటుంది అన్నాడు సూర్య అక్షర నడుము చుట్టూ చేతులు వేసి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కన్ను కొట్టి. బావా, ఇది హాల్, ఎవరైనా చూస్తారు అంది అక్షర చుట్టూ చూస్తూ.
అందరూ మనకి ప్రైవసీ ఇవ్వడం కోసమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో, మనం కూడా ఫాస్ట్‌గా మన రూమ్‌లోకి వెళ్ళిపోదామా? ఎవరు నిన్నేమనరు అన్నాడు సూర్య కన్ను కొట్టి. ఇదిగో చెప్తున్నాను, నా చేతిలో దెబ్బలు తింటావు అంది అక్షర. ఛ! నువ్వు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం మరి. నువ్వు కొట్టే ఒక్కో దెబ్బకి 10 ముద్దులు చొప్పున బాకీ తీర్చేసుకుంటా అన్నాడు సూర్య. సూర్య మాటలకి సిగ్గుపడుతూ, బావా నువ్వెప్పుడు ఇంతే 24/7 అదే ధ్యాస నీకు అంది అక్షర చిరుకోపంగా. మరేం చేయను, ఆ దేవుడు నాకు ఇంత అందమైన పెళ్ళాన్ని ఇస్తే అసలు ఇప్పటికీ మన ఫస్ట్ ఇంటిమేషన్ గుర్తొస్తే అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది తెలుసా. ఏంటే కొంప తీసి బాడీలో ఏమైనా మత్తుమంది పెట్టావేంటే, నీకు పూర్తిగా అడిక్ట్ అయిపోతున్నాను అన్నాడు సూర్య హస్కీగా. బావా ఇప్పుడు కానీ నువ్వు నార్మల్గా మాట్లాడకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. మూసుకొని మర్యాదగా మాట్లాడు. ఇది హాల్ అండ్ ఈవినింగ్ టైం. ఈ టైంలో ఎలా మసులుకోవాలో కొంచెం నేర్చుకోండి. ఎప్పుడు అల్లరి వేషాలే కాదు, కొన్నిసార్లు డీసెంట్గా కూడా బిహేవ్ చేయాలి అంది అక్షర సూర్య ముక్కు పట్టి లాగుతూ. ఎప్పుడు కాదే, నాకు తెలిసి ఇంకొక 2 డేస్లో మన ఫస్ట్ నైట్. ఆ రోజు చెప్తా నీకు. మన ఫస్ట్ ఇంటిమేషన్ గుర్తు రాకపోతే నా పేరు మార్చుకుంటా. సో గెట్ రెడీ బేబీ. ఎంత పడుకోవాలి అనుకున్నా ఈ 2 డేస్లో ఫుల్గా పడుకో. ఆ తర్వాత రాత్రులు అమ్మాయి గారు నిద్ర అనే మాటకి దూరం అవ్వాల్సి వస్తుంది అంటూ అక్షర బుగ్గలు లాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య మాటలకి ఎక్కడలేని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షర. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.